ఈ ఏడాదిలో గుడ్ న్యూసే కాదు, కాసింత బ్యాడ్ న్యూస్లు కూడా కార్పొరేట్ వర్గాన్ని కలవరపెట్టాయి. ఎందుకంటే సహారా వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన సుభద్ర రాయ్ జైలుకెళ్లారు. ఇంతకాలం తనకు తిరుగులేదంటూ గాల్లో ఎగిరిన స్పైస్ జెట్ రెక్కలు తెగే పక్షుల భూమార్గం పట్టింది. సుబ్రత రాయ్ సహారా గురించి తెలియని వాళ్ళు ఉండరంటే ఆశ్చర్యం లేదేమో. ఎందుకంటే వివిధ వ్యాపారాల్లో కాలు మోపి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ వివాదం నడుస్తున్నా సుబ్రత రాయ్ మాత్రం ఈ ఏడాది అరెస్ట్ అయ్యారు. అత్యంత ఖరీదైన భవంతుల్లో ఇంతకాలం జీవనం గడిపి వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన రాయ్ మార్చి 3వ తేదీన తిహార్ జైలుకు వెళ్లారు. అనుమతి లేకుండా ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరించడం ఒక నేరమైతే, వాటి వివరాల్ని తెలియచేయకుండా చట్టబద్ధ సంస్థలను తిప్పడం మరో నేరం. దీంతో సుప్రీంకోర్టు తీవ్రమైన పదజాలంతో సహారా సుబ్రత రాయ్ను కడిగిపారేసింది. సహారా అనుబంధ సంస్థలో ప్రజల నుంచి నిధుల సేకరణలో తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు తేల్చింది. పెట్టుబడిదారులకు చెల్లించాల్సిన 24,000 కోట్ల మొత్తాన్ని 3 నెలల్లో 15% సారుసరి వడ్డీతో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి చెల్లించాలని ఆదేశించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టోరీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక దేశీయ విమానయాన రంగానికి మరో షాక్ తగిలింది. కింగ్ ఫిషర్ లానే స్పైస్ జెట్ కూడా నేలకు దిగింది. అత్యుత్సాహానికి పోయి తక్కువ ధరకే టికెట్లను ఆఫర్ చేయడం ఒకటైతే, అప్పుల భారాన్ని పట్టించుకోకుండా రెక్కలు విపార్చడం మరో సమస్య. అప్పులు కొండలా పేరుకుపోయి చివరకు స్పైస్ జెట్ నేలకు దిగింది. డిసెంబర్ 2వ వారంలో స్పైస్ జెట్ దాదాపుగా నిలిచిపోయాయి. 1800 సేవలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడంతో చివరకు కేంద్ర పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగింది. మొదట డిసెంబర్ వరకు అని చెప్పినా ఆ తర్వాత మార్చి వరకు టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తక్షణం కంపెనీ నడవాలంటే 1000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయంటూ ప్రమోటర్లు చేతులెత్తేసిన దౌర్భాగ్య స్థితి దాపరించింది. తమను ఆదుకోవాలంటూ సన్ గ్రూప్ కేంద్రం ముందు మోకరిల్లింది. చివరకు చమురు లేక ఫ్లైట్లు ఆగిపోయిన స్థితిని మనం స్పైస్ జెట్లో చూశాం. అక్టోబర్ నెలలో భారత ఫార్మా కంపెనీలకు అమెరికన్ కాంగ్రెస్ చేదుమాత్ర తినిపించింది. భారత ఔషధ కంపెనీలను మరోసారి టార్గెట్ చేసిన అమెరికా ఈసారి జెనరిక్ ధరలు తయారు చేసే కంపెనీలపై పడింది. జెనరిక్ ఔషధాల ధరలను అనూహ్యంగా పెంచారనే ఆరోపణలతో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, క్యాడిలా హెల్త్కు యుఎస్ కాంగ్రెస్ నోటీసులు జారీ చేసింది. మందుల రేట్లు పెంపుపై దర్యాప్తుతో పాటు ఈ కంపెనీల నుంచి వివరణ కూడా కోరింది. 10 ఔషధాల ధరలను 390 నుండి 8,200% వరకు కంపెనీలు అక్రమంగా పెంచాయని అమెరికన్ కాంగ్రెస్ విమర్శించింది. హైదరాబాద్కు చెందిన మరో కంపెనీ జీవీకే బయోసైన్సెస్ కూడా ఈసారి వివాదాలకు కేంద్రబిందువైంది. కంపెనీ క్లినికల్ ట్రయల్స్లో అక్రమాలు జరిగాయని, వాస్తవాలను జీవీకే దాచిందని జర్మనీ విరుచుకుపడింది. జీవీకే ట్రయల్ చేసిన 80 జెనరిక్ ఔషధాలను నిషేధిస్తున్నట్లు జర్మనీ డ్రగ్ రెగ్యులేషన్ ప్రకటించింది. జీవీకే మళ్లీ ట్రయల్స్ నిర్వహించి ఫలితాలు వెల్లడించే వరకు ఆ 80 ఔషధాలపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. బ్యాన్ చేసిన 80 జెనరిక్ డ్రగ్స్ను ఇక నుంచి విక్రయించకూడదని, వాడకూడదని ఔషధ ఉత్పత్తి కంపెనీలకు, మెడికల్ స్టోర్లకు, ఇతర అవుట్లెట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.